వర్కింగ్ అవర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores -1. God is great. ఈ ఊళ్ళో నీకు ఎంతమంది నా కొడుకులతో సంబంధం ఉంది? ఎంతమంది రంకు ముగ్గురు నీకు? పోర్దాన్ని సచ్చినాడా? ఏడున్నాళ్ళందరూ నన్ను ఉంచుకున్నాలేరా? నువ్వు సచ్చినాక ఈ ఊరందరికీ ఉంపుడు గట్టిగా ఉండి ఊరంతా వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళి ఆ రైలు కింద తలబెట్టి సారా సచ్చినాడా? ఇక ప్రశాంతంగా ఉండమ్మా, వాడు చచ్చాడు. గాడ్ ఈజ్ గ్రేట్. అయ్యయ్యో, నీ చేతులు ఇరిగిపోను. నా మొగుడిని పట్టణ పెట్టుకున్నావు కదరా. నే మాట వరుసగా సావరా అంటే నువ్వు నిజంగానే చంపేశావు కదరా దేవుడా. అయ్యో, నా తాడు చంపేశాడ్రా దేవుడా. నేనేం చేయను? నీ ముదృష్టమారా, నువ్వు నాశనం కాను, నీకు దేవతం చెయ్యా. అయ్యో, నేనెందుకు బతకాలి దేవుడా? సైలెన్స్. 90 crores -3. God is great. God is great. ఏడోకు. వాళ్ళు నిన్ను కన్నారు, వెళ్ళారు. ఎందుకని ఆలోచించావా? నాలా అయిపోతావు. సెంటిమెంట్స్ ఎక్కువైతే చివరికి చెప్ప కూడా దొరకదు. చూడు, ప్రపంచం చాలా విశాలమైంది. వెళ్ళి హాయిగా బతుకు. పరిగెత్తు. వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యేట్టున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఐఎమ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. ఏమిటి నా మొహం చూస్తారు? వెళ్ళి మీ మొగుడు మొహం చూసుకోండి. వెళ్ళండి. వెరీ బ్యాడ్. ముందు అర్జెంట్గా ఇండియన్ క్లీన్ చేయాలి. ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి. మంచి వాళ్ళు చల్లగా ఉండాలి, చెడ్డవాళ్ళు చచ్చిపోవాలి. నువ్వు మంచివాడి, నువ్వు చల్లగా ఉండాలి. చల్లగా అలా పైన ఉండాలి. బుద్ధేనా ఉందా నీకు? 90 ఏళ్ళు వచ్చినా లాగుతానంటావా? హాయిగా పైన కూర్చోమంటే బండి లాగి చేస్తానంటావే? స్టూపిడ్. మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో. మరీ ఇంత సాఫ్ట్గా ఉంటే నేను మెంటల్ హాస్పిటల్లో చేరుస్తాను. నేను నీలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుడిని అయ్యాను. ఐఎమ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. ముసలాడు నువ్వు ఎండలో ఉంటే కురదానికి గొడుగు కావాల్సి వచ్చింది. గొడుగు తాత. ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డవాళ్ళ తల నరికి సుఖంగా బతకాలి. చూసావా తాత? చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో? ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఈ నా కొడుకు. కొంపకి డెకరేషన్ ఒకటి, గ్లాసులు, ఇంటి చుట్టూ కాస్ట్లీ గ్లాసులు. ఇంటిని రైట్ చేస్తే ఇండియాకు అప్పు తీరుతుంది. అయ్యో అయ్యో అయ్యో, అద్దాలు పగిలిపోయినాయి. ఎవరు? నమస్కారం. అద్దాలు పగలగొట్టింది ఎవరు? నేనే. రైట్. ఎవరా నువ్వు? మా ఇంటి అద్దాలు పగలగొడుతున్నావు? రైట్ సార్. వాడిని పట్టుకొని కట్టండి. షూట్ చేస్తాను. గొడవ పెట్టుకుంటావు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, నా కొడుకు. నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్లా? ముసలాడా, చూసావా వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు? నువ్వు ఉన్నావు. ఆ పై పోర్షన్ మొత్తం తాతకి రాసివు, కింద పోర్షన్ నువ్వు ఉండవు. ఎవడో మ్యాక్మ్యాన్. తీసుకో. ఇదేమిటండి సంతకం చేశారు? తాతా, ఇవాళ నుంచి పై పోర్షన్ మొత్తం నీదే. హ్యాపీగా ఉండు. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు ఇక్కడికి వచ్చారు. బిజినెస్ మాట్లాడటానికి. బిజినెస్? ఓ బిజినెస్. నువ్వు ఎమ్మెల్యే పడాను కదా? నువ్వు డైవర్స్ తీసుకోలేదు కదా? బిజినెస్. బిజినెస్. నువ్వు ఆర్టిస్ట్ కామెడీ కదా? పెద్ద సూపర్ స్టార్. ఓకే. నీకేంటి వీటితో బిజినెస్? అమ్మా అమ్మా అమ్మా, తెలుగు వచ్చా? తెలుగు మాట్లాడతావు కదా? మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెల్, కొవ్వు, పెద్ద ఇంగ్లీష్ దొరకదు. నేను కల్లో కూడా అనుకోలేదు తల్లి. అమ్మ మనసు సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించావు. నువ్వు 100 ఏళ్ళు చల్లగా. ఆ దగ్గర కూడా 100 ఏళ్ళు బతకారా? అది ఎలాంటిదో తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు ఆర్టిస్ట్. ఇండియాని పాడు చేస్తున్నారు. అందరూ నీలాగా మంచివాడు అనుకోకు. ఆ కారు ఎవరిది? బుద్ధుందా నీకు? వాళ్ళదంటావు. అది నీది. అందరూ వేసిన ఓట్లది.
ఏయ్ చక్కగా చేయండి బిజినెస్. ఏం తాత ఎలా ఉంది? బిజీ 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 బిజినెస్. ఇదే కదా నువ్వు వాళ్ళతో చేసే బిజినెస్? ఏయ్ ఏంటా బోట్ డ్రైవింగ్? అయి తాత వెనక నుంచి నాకు తగిలించు, కార్ని స్పీడ్ గా తోలమని. కౌంటర్ని కారాపు. ఇప్పటికైనా తెలుసుకో అందరూ సమానమేనని. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. తాత నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. ఇది నీ దగ్గర ఉంచు. వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారాయి. ఇండియా కళ్ళు తెరిచింది. ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని? వేడుకు చూస్తున్నావా? భరతఖండం బగ్గుమంటోంది. మంచి వాళ్ళు లేని వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నారు. చెడ్డ వాళ్ళందరూ చెలరేగుతున్నారు. నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు. ఏమిటి వినాయక, నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు. ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు, చెడ్డ పనులు, పాపాలు, పుణ్యాలు చేయిస్తున్నావు? ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? వెళ్ళి చెడ్డ వాళ్ళు చెప్పు, మంచి వాళ్ళు ఉద్ధరించు. ఇదిగో ఇదిగో తీసుకో, నీకు దమ్ముంటే వెళ్ళి వాళ్ళు చెప్పు, తీసుకో. వెళ్ళవని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టని, పూజల పునస్కారాలు చేయరని, పండుగలు పబ్బాలు ఉండవని. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్, స్టార్డమ్, స్టార్డమ్. నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు, తెలివి లేదు. నీకంటే మనుషుల ఎంతో తెలివైన వాళ్ళు. మార్కోని రేడియో కనిపెట్టాడు, గ్రాంబెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. నువ్వేం కనిపెట్టావు? థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి కరెంట్ కనిపెట్టాడు. నువ్వు ఇంకా ఈ నూనె దీపంతో అఘోరిస్తున్నావు. ఎందుకని? మనిషి కనిపెట్టిన కరెంటు వాడితే నీకు అవమానమని. కడుపుమంట, కడుపుమంట. ఎడిసన్ అంటే నీ కడుపుమంట. గజముఖుడు, గజముఖుడు వీరపని అందరినీ పట్టుకుని ఆట ఆడిస్తున్నాడు. ఏం పీకేవు? వాడు స్వేచ్ఛగా అడవుల్లో తిరుగుతున్నాడు. రేపు మంత్రి కూడా అవుతాడు. వెళ్ళి కాళ్ళు పట్టుకో, ఇంకో గుడి కడతాడు. ఏడాదికోసారి కిందకి దిగుతావు, అలంకారాలు చేయించుకుని, పూజలు చేయించుకుని, ఉండరాడు దుబ్బి తిని తైతకలాడుతూ చెక్కేస్తావు. నీకంటే నేనే నలుగురు చెడ్డవాళ్ళని పైకి పంపించాను తెలుసా? ఇక నీ వల్ల కాదు. నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. ఫినిష్. మంచి చేయలేని దేవుడు ఫినిష్. ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. గోవింద్ గోవింద గోవింద గజానన గోవింద. సిట్ ఖాళీ. అమ్మయ్య అయిపోయారే. రైట్ రాను. రాకపోయావో షూట్ చేస్తాను. రా. వస్తున్నా. ఇక నేనే దేవుడు, దేవుడే నేను. నాకే పూజ చెయ్యి. దుర్మార్గాయ నమః, దుష్టాయ నమః, నీచ బుద్ధాయ నమః, రావణాయ నమః, రాక్షసాయ నమః, నీచాయ నమః, పరమనీచాయ నమః, నికృష్టాయ నమః, మహానైవేద్యం కర్పూర నీరాజనం సమర్పయామి, సమర్పయామి. అయ్యో అమ్మా, చాలు చాలు. ఇదే నీ ఆఖరి పూజ, గుర్తుంచుకో. ఇంకోసారి మంత్రం గిత్ర నవ్వ షూట్ చేసి పడతాను. ఈ పనులేసి ఇంకో పనగల చూసుకో. వెళ్ళు. అలాగే బాబోయ్. ఆగండి ఆగండి, గుళ్ళోకి వెళ్ళకండి. గుళ్ళో దేవుడు లేడు. దేవుడు పంపించాను. గుడి ఖాళీగా ఉంది. లేవండి లేవండి లేవండి. మీకు ఇల్లు వాకి లేదు కదా, అందుకే దేవుడు పంపించాను. గుడి ఖాళీగా ఉంది. ఈ రోజు నుంచి గుడే మీకు ఇల్లు. బాబు గుళ్ళోకి వెళ్ళి హాయిగా ఆడుకో. అందరూ మీ ఇంట్లోకి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. దేవుడు నేను చెప్తున్నాను, అందరూ మీ ఇంట్లోకి వెళ్ళండి. వెళ్ళండి. దేవుడిని నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్.